నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ ప్రధానంగా ఆరోపిస్తున్నది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా రెడ్ బుక్ రాజ్యాంగమే నడుస్తుందని. మరి ఈ రోజు చూసుకున్నట్లయితే సాక్షిలో మరో ఆర్టికల్ వచ్చేసింది. మీడియా పైన కూడా రెడ్ బుక్ రాజ్యాంగమే నడిపిస్తున్నారని చెప్పి కూటమి ప్రభుత్వం పైన తీవ్ర విమర్శలు చేస్తుంది. మరి నిజంగానే కూటమి ప్రభుత్వం మీడియా పైన రెడ్ బుక్ రాజ్యాంగాన్ని వర్తిస్తుందా? అసలు ఏం జరుగుతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ నాగార్జున గారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతుంది. అధికారంలోకి రాకముందే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని రాసుకుని పెట్టుకున్నారు, అదే విధంగా అమలు చేస్తున్నారు కూడా. ఈరోజు చూసుకున్నట్లయితే అసెంబ్లీ కవరేజ్ ఏదైతే క్యాప్చర్ చేద్దామని పలు ఛానల్స్ వచ్చాయో ఆ ఛానల్స్ ని కూడా నోటీసులు ఇవ్వకుండా బహిష్కరించారు అని చెప్పి సాక్షిలో అయితే ఒక ఆర్టికల్ వచ్చింది. సార్, మరి నిజంగానే కూటమి ప్రభుత్వం వాళ్ళు మీడియా ఛానల్స్ పైన కూడా ఇలా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారా? అసలు రెడ్ బుక్ రాజ్యాంగం అని వైసీపీ ఆరోపిస్తుంది ఏంటి? అసలు కూటమి ప్రభుత్వం చెప్తున్న రెడ్ బుక్ రాజ్యాంగం ఏంటి సార్? ఒక వ్యక్తిని గౌరవించడం గౌరవించకపోవటం అనేది దేని మీద ఆధారపడి ఉంటుందమ్మా? మన సంస్కారం. గతంలో అతను మాట్లాడినటువంటి మాటలు, మంచి మాటలు మాట్లాడితే గౌరవిస్తాం. అంటే మంచి ట్రాక్ రికార్డు ఉంటే అతను చెప్పేది నిజమని చెప్పి నమ్మి అతను గౌరవిస్తాం. తెల్లారి లేసిన దగ్గర నుంచి అబద్ధాలు ఆడే వ్యక్తి ఉన్నాడు. అతను నోరు తెరిస్తే అబద్ధం తప్పితే నిజం రాదు. అలాంటి వ్యక్తి మాట్లాడే మాటలకి మనం విలువిస్తామా, గౌరవిస్తామా? సో ఈ సాక్షి పత్రిక అనేటువంటిది, సాక్షి ఛానల్ అనేటువంటిది ఏదైతే ఉందో ఈ రెండో కేటగిరీకి సంబంధించినటువంటిది. మీరు ఎన్ని అబద్ధాలు ఆడి, ఎన్ని ఎలివేషన్లు వేసి, ఎన్ని రకాలుగా జగన్మోహన్ రెడ్డి గారిని 175కి 175 గెలిపిద్దామని చూసినా చివరికి ఫలితం ఏమైంది? 11 దగ్గరికి వచ్చాగింది, 151 దగ్గర నుంచి. అంటే ప్రజలు మీరు చెప్పినటువంటివి మాటలన్నీ, రాసినటువంటి రాతలన్నీ కూడా అబద్ధాలు అని బలంగా నమ్మారు కాబట్టే ఈ పరిస్థితి వచ్చింది. నిజంగా వాళ్ళు చెప్పిందే నిజమని కనుక నమ్ముంటే మరి 175కి 175 కాకపోయినా కనీసం ఆ 151కి తగ్గకుండానే గెలిపించాలిగా. కాబట్టి ఒక్క మాటలోనే తేలిపోయింది దాని యొక్క నిజాయితీ ఎంత అనేటువంటిది. దాన్ని ప్రజలు ఎంతగా నమ్ముతున్నారనేటువంటిది నెంబర్ 1. అసలు దాని పుట్టుక ఎలా వచ్చింది? మనం ఇప్పుడు దాని గురించి మాట్లాడుకోబోయేటప్పుడు అసలు దాని పుట్టుపూర్వోత్తరాలు ఏంటో కూడా మాట్లాడుకోవాలి కదా. 2004లో ముఖ్యమంత్రి కాకముందు ఇల్లు గడవటానికి నాకు కష్టంగా ఉంది కాబట్టి నా ఇల్లు రెగ్యులరైజ్ చేస్తే నేను అమ్ముకుంటానని ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకున్నటువంటి రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి ఆయన అధికారంలోకి వచ్చిన కొద్ది సంవత్సరాల్లోనే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ ఛానల్, మీడియా సంస్థని ఇచ్చేసేటువంటి డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? మేమందరం కూడా వ్యాపారాల్లోనే ఉన్నాం. ఓ 30 సంవత్సరాలు 30 పైన మేము కష్టపడితే ఇవాళ ఏదో ఒక దీనికి వచ్చాం. ఇన్నాళ్ళు కష్టపడాల్సి వచ్చింది మేము. మరి ఓవర్ నైట్లో 1 సంవత్సరం 2 సంవత్సరాల్లోనే ఛానల్స్ పెట్టి విపరీతమైనటువంటి సంపాదన ఎక్కడి నుంచి వచ్చిందంటే అక్రమ సంపాదన. ఆ అక్రమ సంపాదన నుంచి పుట్టినటువంటి ఈ యొక్క ఛానల్స్ కానీ, మీడియా పేపర్ కానీ దానిది అది అక్రమ సంతానం కిందకే వస్తుంది. కాబట్టి దాని బుద్ధిని అది మొట్టమొదటి నుంచి బయట పెట్టుకుంటూనే వస్తుంది. ఏదైతే నిజం ఉన్నదో దానికి వ్యతిరేకంగా రాయటం అనేటువంటిదే ధ్యేయంగా పెట్టుకున్నటువంటి సంస్థ ఈ సాక్షి అనేటువంటిది. తర్వాత ఇవాళ పత్రికా స్వతంత్రం గురించి గొంతెత్తి అరుస్తున్నటువంటి వీళ్ళు గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే పత్రికా స్వతంత్రానికి కళ్ళేళ్ళు వేయటానికి ఒక జీవోని తీసుకొస్తే రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా వ్యతిరేకం రావడంతో ఏంటంటే ఆయన ఉపసంహరించుకున్నాడు. తర్వాత మనం మంచి పని చేసి అవతలవాడు చెడ్డ పని చేస్తున్నాడు అంటే, ఒకవేళ అతను చెడ్డ పని చేస్తుంటే వేలెత్తి చూపించే అర్హత నీకు ఎప్పుడు వస్తుంది? నువ్వు మంచి చేసినప్పుడు. మరి గత 5 సంవత్సరాల్లో నువ్వు చేసినటువంటి పని ఏంటి? నీకు వ్యతిరేకంగా రాస్తున్నటువంటి ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ రాకుండా ఆ ఛానల్స్ పేర్లు అప్రస్తుతం, ప్రజలందరికీ తెలుసు ఏ ఛానల్స్ అని. వాటిని కనీసం ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి దీంట్లో ఏదైతే ఉందో ఫైబర్ నెట్లో రాకుండా చేసావు. మిగతా ఎవరైతే ఉన్నారో కేబుల్ ఆపరేటర్స్ని బెదిరించి అవి రాకుండా చేసావు. వాళ్ళు కోర్టులకు వెళ్ళినా, కోర్టు నుంచి ఆర్డర్స్ వచ్చినా చేసినా మళ్ళీ ఇచ్చినట్టు ఇచ్చి వాళ్ళని ఎంత ఇబ్బందులు పెట్టావో చూసాం. అయినప్పటికీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రాగానే మీరందరూ సాక్షిని, మిగతా వత్తాసు పలుకుతున్న 2-3 ఛానల్స్ని పీకేయమని ఎవరికి చెప్పలా. మీకు గుర్తుంటే అధికారం మారిన వెంటనే వాలంటరీగా ఈ కేబుల్ ఆపరేటర్స్ అందరూ కూడా ఈ ఛానల్ని, మిగతా ఛానల్ని వాళ్లే బ్యాన్ చేశారు. గుర్తుందా? అధికార మార్పిడి జరిగి కూటమి అధికారంలోకి రాగానే ఎవరు చెప్పకుండానే, అంటే వాళ్ళ మీద ఎంత నిర్బంధం ఉంది. ఇప్పుడు ఏ ఛానల్ అయినా ఒక సిటీ కేబుల్ లేకపోతే ఇంకో కేబుల్ నెట్వర్క్
ఏ ఛానల్స్ని ప్రసారం చేస్తుంది? ప్రజలు ఎక్కువగా కోరుకునేటువంటి ఛానల్ని చూస్తుంది. సో ప్రజాదరణ కలిగినటువంటి ఛానల్స్ నువ్వు ఇవ్వద్దు అని బలవంతంగా వాళ్ళ మీద నిర్బంధం పెట్టి వాళ్ళ ఉపాధిని దెబ్బతీసినట్టుగా ఒక రకంగా. వాళ్ళకి కావాల్సిన ఛానల్స్ నువ్వు వద్దని కట్టేస్తే వాళ్ళందరూ దేనికి మారారు? డిటిహెచ్కి మారారు. డిటిహెచ్లో ఇలాంటి నిర్బంధాలు ఉండవు. వాళ్ళు ఏ ఛానల్ కావాలంటే ఆ ఛానల్ చూసుకోవచ్చు. వాళ్ళ దగ్గర నోటికాడ కూడు తీసావు కాబట్టి ప్రభుత్వం మారిన వెంటనే ఎవరు చెప్పకుండానే నీ ఛానల్స్ అన్నింటినీ వాళ్ళు బ్యాన్ చేశారు. ఇవాళకి కూడా చాలా చోట్ల రావట్లేదు. అంటే నువ్వు చేసినటువంటి చర్యకి ప్రతి చర్య అది వచ్చింది. ఇవాళ వరకు ప్రభుత్వం వచ్చిన తర్వాత 7-8 నెలల వరకు కూడా మిమ్మల్ని అలౌ చేయటం అనేటువంటిదే గొప్ప విషయం. మీరు అడ్డమైన రాతలు రాస్తున్నప్పటికీ కూడా మీ మీద చర్యలు తీసుకోకుండా ఉండటమే గొప్ప విషయం. ప్రతిదీ మీరు రాసేది అబద్ధమే కదా. మీ బాబాయిని ఎవరు చంపారు అనేటువంటిది ప్రపంచం అంతా తెలుసు. ముందు దాన్ని గుండెపోతున్నారు, తర్వాత హత్య అన్నారు. చంద్రబాబు నాయుడు చేతి మీద ఇంతవరకు కత్తి పెట్టి చేతిలో నారాసుర రక్త చరిత్ర అని తాటికాయంత అక్షరాలు ఇవాళ ప్రజల కళ్ళ ముందు ఇవాళ కూడా మర్చిపోలే దాన్ని. మరి చేసింది ఎవరనేటువంటిది అందరికీ తెలుసు. ఆ రోజున ఈ పత్రికను మోతేయించుంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఇంకా కూడా దాన్ని ఇవాళ కూడా ఎలా కొనసాగుతుందో అర్థమైందా? దానికి లైసెన్స్ లేదు. లైసెన్స్ రద్దు చేసింది, పునరుద్ధరించలేదు టైం అయిపోయిన తర్వాత. టెక్నికల్ పాయింట్ మీద కోర్టుల్ని బతిమలాడుకొని అడుక్కొని ఉద్యోగస్తులతోటి పిటిషన్ వేయించి, అయ్యా మీరు కనుక మమ్మల్ని తీసేస్తే మా బతుకు లేదని చెప్పేసిన ఉద్యోగస్తులతోటి వాళ్ళతో వేయించి ఆ దయతోటి కోర్టుల యొక్క దయతో బతుకుతున్నటువంటి సంస్థ అది. అంటే అది కూడా అక్రమంగానే బతుకుతుంది. లైసెన్స్ పునరుద్ధరించలేదు, దానికి లైసెన్స్ లేదు. అయినా ఉద్యోగులను అడ్డు పెట్టుకొని వాళ్ళ యొక్క సానుభూతి మీద నడుస్తున్నటువంటి సంస్థ కూడా నీతులు వాటిని బ్యాన్ చేశారని చెప్పేసి వీళ్ళు బాధపడటువంటి ఏంటంటే, హిందువులు బలంగా నమ్మేటువంటి సిద్ధాంతం ఏంటంటే కర్మ సిద్ధాంతం అని ఒకటి ఉంటుంది. మనం ఏ పని చేస్తామో ఆ పని వడ్డీతో సహా మామూలుగా రాదు. అది 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు ఆగి వెనక్కి వస్తుందంటే వడ్డీని కలుపుకొని వస్తుంది అది. సో ఇవాళ నువ్వు ఏదైతే చర్య చేశావో ఆ చర్యకి ప్రతి చర్య ఇవాళ నడుస్తోంది. చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీలో నుంచి తరిమాలనేటువంటి ఉద్దేశంతో భార్యను అవమానించి ఆయన బయటికి వెళ్ళేటట్టు చేశావు కాబట్టే నీకు ఇవాళ ప్రతిపక్ష నేత హోదా కూడా లేకుండా అడుక్కునే పరిస్థితి తీసుకొచ్చింది. అదే కర్మ. నాకు ఇవ్వండి ఇస్తేగా నేను అడుగుపెట్టను అసెంబ్లీలోకని. ఏ అసెంబ్లీలో అయితే తెలుగుదేశం లేకుండా 175కు 175 మనం సాధించి ప్రతిపక్షమే లేకుండా చేద్దామన్న నీకు ఇవాళ నీకు 11 మంది ఉండి ప్రతిపక్షంగా ప్రవర్తించేటువంటి అవకాశం ఉన్నా అడుగుపెట్టే అర్హత లేకుండా పోయింది. దాన్నే కర్మఫలం అంటారు. కాబట్టి రాజకీయ నాయకులందరూ కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే, అధికారంలో ఉన్నప్పుడే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కంటే కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, విఘ్నతతో బాధ్యతతో ప్రవర్తించాలి. అలా కాకుండా అడ్డగోలుగా ప్రవర్తించి ఇవాళ చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టుగా ఆ రోజు నువ్వు చేసిన నీ కింద ఉన్నటువంటి గురిగింజ కింద నలుపును మర్చిపోయినట్టుగా మర్చిపోయి ఇవాళ అన్యాయం జరుగుతున్నట్టు రంకెలేసి బాధపడితే ప్రజలు నవ్వుకుంటున్నారు. వెంటనే వాళ్ళకి గుర్తొచ్చింది, ఆ రోజు నువ్వేం చేసావయ్యా, బాగా ఇందులో వీళ్ళకి ఇంకా కావాలంటున్నారు. ఇది మర్చిపోతే మనుగడ ఉండదు. ఇప్పటికైనా వాళ్ళు కరెక్ట్ చేసుకొని ప్రజల మన్నన ఎలా పొందాలి? జరిగిన తప్పు జరిగిపోయింది, మేము మారాము, తప్పులు తెలుసుకున్నాము, ప్రభుత్వం మీద గట్టిగా పోరాటం చేస్తాం మేమని జరిగినట్టుగా చూపించి జరిగినట్టుగా రాస్తే ప్రజలు క్షమిస్తారు ఎప్పటికైనా. ఆ పందాలో పోకుండా తప్పులే మరీ చేస్తూ పోతున్నప్పుడు ఏంటంటే ఎవరు కూడా వాళ్ళని ఏమీ చేయలేరు, ఇంకా పతనం అయిపోతారు. మరి ఎవరిని కూడా కర్మఫలం అనేది వదలదని చెప్పి సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్.